ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు రిపబ్లిక్ డే టార్గెట్ గా ఎర్రకోట వద్ద రెక్కి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. 7mm ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన ప్రాంతంలో కారు నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించారు. ఈ కేసులో అతడి స్నేహితుడు షకీల్ ను కూడా కీలక నిందితుడిగా గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కి నిర్వహించామని ముజమిల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్ర పన్నినట్లు షకీల్ అంగీకరించినట్లు సమాచారం. ముజమిల్ షకీల్ కు జైషే ఉగ్ర ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజమిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. ఇక పేలుడుకు కారణమైన I-20 కార్ ఎక్కడెక్కడ తిరిగిందన్న విషయంపైన అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పేలుడుకు ముందు ఈ కారు ఢిల్లీలోని అత్యంత రద్దీ అయిన ప్రాంతాల్లో సంచరించినట్లు అధికారులు గుర్తించారు.